హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న పోలవరం గురించి ఒక వీడియో చేసాము. చాలా చక్కగా వివరించారని చెప్పేసి కింద కామెంట్స్ లో రాశారు. చాలా థ్యాంక్స్ అండి. ఆ ఉత్సాహంతో అంటే మీరిచ్చిన ప్రోత్సాహంతో అసలు చాలా విషయాలు నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు పోలవరం గురించి నేను స్టడీ చేశాను. ఎవరో నిన్న ఒక కామెంట్ లో కూడా రాశారు, నువ్వు ఇంజనీర్వా అని. చంద్రబాబు విజనరీ అయినప్పుడు నేను ఇంజనీర్ ఎందుకు కాకూడదు? నేను ఇంజనీర్నే. చదవాలంటే ఇంజనీర్ కూడా అవసరం లేదు. పోలవరంలో ఏం జరుగుతుందని తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే రీసెర్చ్ చేస్తే మనం అన్ని తెలుసుకోవచ్చు. చాలా విషయాలు ఇప్పుడు మీకు చెప్పబోతున్నానండి. మీరు ఈ వీడియో అయిపోతేనే నోరు వెళ్ళబెట్టడం ఖాయం. అవునా, నిజమా, మరి ఎందుకు ఇట్లా చెప్పాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మీరు అవాక్ అవుతారు, నోరు వెళ్ళబెడతారు, షాక్ లో ఉంటారు. అది మాత్రం నేను ముందుగానే చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఇక్కడ నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా ఆధారాలతో మనం వెతికి ఆ వెబ్సైట్ల పేర్లతో సహా మీకు చెప్తాను. వెబ్సైట్ పేర్లతో సహా. ఇక్కడ పోలవరం ప్రాజెక్టు కొంచెం హిస్టరీలోకి వెళ్దామండి. మనం కూడా అంటే చెప్పడానికి ట్రై చేద్దాం. 1941లో శ్రీ ఎల్ వెంకటకృష్ణ అయ్యర్, ద చీఫ్ ఇంజనీర్ ఫర్ ఇరిగేషన్, వారు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఆ ప్రాజెక్టుకు పెట్టిన పేరు అప్పట్లో రామపాద సాగర్ ప్రాజెక్ట్. ఎందుకంటే నీళ్లు నిల్వ చేస్తే భద్రాచలంలో ఉన్న రాముల వారి పాదాలని ఆ నీళ్లు తాకుతాయి, అంత దూరం స్టాక్ వెళ్తాయన్న ఉద్దేశంతో వారు పెట్టిన పేరు రామపాద సాగర్ ప్రాజెక్ట్. తర్వాత అది అటకెక్కింది. అంజయ్య గారు 1981లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిని ఒప్పించి శంకుస్థాపన చేయడం జరిగింది. 83లో రామారావు గారు వచ్చేసి మళ్లీ శంకుస్థాపన చేశారంట. బడ్జెట్ లో కూడా అప్పుడప్పుడు డబ్బులు కేటాయించేవారు, కానీ ఒక్క పని కూడా జరగలేదు. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు యాక్చువల్ పనులు స్టార్ట్ అయ్యాయి. సో ఈ క్లియరెన్స్ అన్ని రావాలి కదండి. ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ గానీ, లేకపోతే వైల్డ్ లైఫ్ వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్లు, ల్యాండ్ అక్విజిషన్, ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ వచ్చే లోపు మెయిన్ డ్యామ్ అయితే మనం కట్టలేం, గానీ ఈ కెనాల్ వర్క్స్ చేయొచ్చు కదా అని చెప్పేసి 30% రైట్ మెయిన్ కెనాల్, 30% నుంచి 35% లెఫ్ట్ మెయిన్ కెనాల్ వర్క్లు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేశారు. తర్వాత వారు చనిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చిన కాంగ్రెస్ నాయకులు దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. అసలు ప్రాజెక్టు పనులు జరగలేదు, అది నత్తనడక సాగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి హంగామా చేయడం మొదలు పెట్టారు. సోమవారం పోలవరం అని చెప్పేసి అది ఇది అని చెప్పారు. ఇప్పుడు ఒక శ్వేతపత్రం కూడా రిలీజ్ చేశారు. ఆయన రిలీజ్ చేసిన ఫోటోని బేస్ చేసుకుని మనం మొత్తం ఈ రోజు వీడియో చేద్దాము. దానికంటే ముందు మీకు అర్థమయ్యేలాగా అక్కడ ఫోటో పెడుతున్నాను చూడండి. ఇది నిన్న నేను డ్రాయింగ్ వేసాను కదా, అందమైన డ్రాయింగ్. ఇదిగో ఇప్పుడు ఫోటోని పెడుతున్నా, ఎందుకు లేక డ్రాయింగ్, ఆ ఫోటో పెడుతున్నాను చూడండి. ఇది పోలవరం స్ట్రక్చర్. మీరు రైట్ సైడ్ చూస్తే ఆ ఫోటోలో అప్రోచ్ ఛానల్ ఉంది, స్పిల్వే ఉంది, స్పిల్ ఛానల్ ఉంది, అండ్ ఎడం పక్క చూస్తే కాఫర్ డ్యామ్ అప్పర్ స్ట్రీమ్, కాఫర్ డ్యామ్ లోవర్ స్ట్రీమ్, డయాఫ్రమ్ వాల్ అండ్ ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ అండ్ పవర్ హౌస్. ఇదంతా పార్ట్ ఆఫ్ ద డ్యామ్, అక్కడ ఉన్న డ్యామ్. సో మీకు ఇప్పటికి అర్థమైంది కదా. మీరు గుర్తు పెట్టుకోవాల్సిన పేర్లు అప్రోచ్ ఛానల్, స్పిల్వే, స్పిల్ ఛానల్, కాఫర్ డ్యామ్ అంటే అప్పర్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్, లోవర్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్, అర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ అండ్ పవర్ హౌస్ అంటే హైడల్ పవర్ ప్రాజెక్ట్. ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద డ్యామ్. అక్కడ ఓవరాల్ గా పోలవరం ప్రాజెక్టుతో ఏమేమి అసోసియేట్ అయి ఉన్నాయి అంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను ప్రతి స్టెప్. ఒకటి సివిల్ వర్క్స్, అంటే ఇక్కడ డ్యామ్ కడతారు కదా ఆ సివిల్ వర్క్స్. నెక్స్ట్ హెడ్ వర్క్స్, రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్ హెడ్ వర్క్స్, మళ్ళా రైట్ మెయిన్ కెనాల్ వర్క్స్, లెఫ్ట్ మెయిన్ కెనాల్ వర్క్స్. అన్నిటికంటే ఇంపార్టెంట్ LAR&R. LAR&R అంటే LA అంటే ల్యాండ్ అక్విజిషన్, R&R అంటే రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్. రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్. అండ్ ఆరవది చంద్రబాబు నాయుడు ప్రస్తావించనిది వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హైడ్రో పవర్ ప్రాజెక్ట్. దాని గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇప్పుడు మీకు ఒక ఆసక్తికరమైన క్లిప్పింగ్ చూపిస్తాను చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లిప్పింగ్. ఫస్ట్ అది చూపించి తర్వాత ఈ పర్సెంటేజ్ల గురించి మాట్లాడుకుందాం. హిందూ పేపర్లో జనవరి 12, 2018 ఒక జర్నలిస్ట్, ఆయన పేరు జి వెంకటరమణారావు గారు, ఒక ఆర్టికల్ రాశారు. ఏం రాశారంటే కాఫర్ డ్యామ్ నాట్ ఆన్ ఇంజనీర్స్ ప్రయారిటీ లిస్ట్.
can move forward only after completion of important structures such as spillway. ఇంజనీర్లు ఏమన్నారు? కెన్ మూవ్ ఫార్వర్డ్ ఓన్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ సచ్ యాజ్ స్పిల్వే. స్పిల్వే ఫస్ట్ కట్టుకొని తర్వాత కాఫర్ డ్యాము, తర్వాత డయాఫ్రమ్ వాల్, తర్వాత అర్త్ కమ్ రాక్ఫిల్ డ్యాము, తర్వాత హైడ్రో పవర్ ప్రాజెక్ట్. ఇది ఒక ప్రొసీజరు. కింద రాస్తూ చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు ఈవెన్ పర్ఫార్మ్ ద గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ ఫర్ ద అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఆన్ మండే. ఇంజనీర్స్ హౌఎవర్ సే మచ్ works need to be done even on the spillway before the construction of the coffer dam could be taken up. కాఫర్ డ్యామ్ ను టచ్ చేసేకి ముందే అప్రోచ్ ఛానల్, స్పిల్వే అండ్ స్పిల్ ఛానల్ ఇవి కంప్లీట్ చేసిన తర్వాతనే కాఫర్ డ్యామ్ అనేది ఆలోచన చేయాలా. అసలు కాఫర్ డ్యామ్ అనేది ఆలోచన చేసిన తర్వాతనే డయాఫ్రమ్ వాల్ చెయ్యాలి. కాఫర్ డ్యామ్ అంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. కాఫర్ డ్యామ్ అంటే అది కాపర్ కాదు, మెటల్ కాపర్ కాదు, కాఫర్ డ్యామ్. మీకు ఒక ఫోటో చూపిస్తాను చూడండి, అక్కడ పెడుతున్నాను ఫోటో. అది మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాఫర్ డ్యామ్ ఎలా ఉంటుందంటే అది ఒక నదీ ప్రవాహం. మీరు గమనిస్తున్నారు అక్కడ ఫోటోలో నదీ ప్రవాహం మధ్యలో వర్క్ చేయాలా, అంటే పిల్లర్లో ఏవో వేయాలా. సో కాఫర్ డ్యామ్ అనేది తాత్కాలిక కట్టడం. అక్కడ కట్టుకొని అందులో కింద మనుషులు కూడా పనిచేస్తున్నారు. ఏం చేస్తారు? అక్కడ రాయి దొరికేంత వరకు దాన్ని తవ్వి మెషిన్లతోనే అక్కడ ఫౌండేషన్ వర్క్ చేసి అక్కడి నుంచి పిల్లర్లు పైకి లేపుతారు. దాన్ని కాఫర్ డ్యామ్ అంటారు. ఇంకా అర్థం కాని వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కాఫర్ డ్యామ్స్ ఆర్ యూజ్డ్ వెన్ ద సైజ్ ఆఫ్ ద ఎక్స్కవేషన్స్ ఈస్ వెరీ లార్జ్ అండ్ sheeting and the bracing system becomes difficult, inconvenient and uneconomical. Coffer dams are generally required for foundations of structures such as bridge, piers, docks, locks and dams which are built in open water. నీటి ప్రవాహం ఉన్న చోట మనం ఏమైనా పిల్లర్లు గాని, ఫౌండేషన్ గాని, డయాఫ్రమ్ వాల్ గాని కట్టాలంటే ఈ కాఫర్ డ్యాములు ఉండాల్సిందే. These are also used for laying foundations on open land where there is high groundwater table. ఎక్కువ గ్రౌండ్ వాటర్ ఉన్న చోట కూడా ఇటువంటి కాఫర్ డ్యామ్లను కడతారు. అంటే కాఫర్ డ్యామ్లు కట్టిన తర్వాత ఏమైతుంది? ఆ ఏరియా అంతా డ్రై అవుతుంది, నీటి ప్రవాహం రాకుండా ఆ కాఫర్ డ్యామ్లు అడ్డుకుంటాయి. అప్పుడు అక్కడ జరగాల్సిన పని జరపవచ్చు. అంటే ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ కడితే మధ్యలో మనం డయాఫ్రమ్ వాల్ కట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? స్పిల్వే కంప్లీట్ కాలేదు, కాఫర్ డ్యామ్లు కంప్లీట్ కాలేదు, డయాఫ్రమ్ వాల్ కట్టారు. పోనీ ఈ హిందూ పేపర్ ఒకటి చెప్పింది ఎందుకు నమ్మాలా మనము అని మీరు అనుకోవచ్చు కదా. ఒక భయంకరమైన వీడియో చూపిస్తానండి, ఒక భయంకరమైన వీడియో. అసలు చూస్తే మీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ వీడియో ఎక్కడి నుంచి నేను తీశాను అంటే చంద్రబాబు నాయుడు అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను జోక్ చేయట్లేదు, సీరియస్ గా. చంద్రబాబు నాయుడు అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్లో చంద్రబాబు నాయుడుకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే ఓయమ్మ 387,000 మంది, అంటే 3,87,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 3D వ్యూ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు 6 ఏళ్ల క్రితం 4 మే 2018న ఒక 3D వ్యూ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ అనే వీడియో రిలీజ్ చేశారు. ఒక్కసారి ఆ వీడియో చూడండి. అది చూస్తే మీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎక్కడ మొదలు పెట్టారు, ఎక్కడ ఎండ్ అవుతున్నది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఒకసారి. కొంచెం లెంత్ ఎక్కువైతే చూడండి, పర్లేదు, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తున్నారు? స్పిల్వే పనులు స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళ వీడియో ఇదే స్టార్ట్ అయింది ఇప్పుడు. వాళ్ళ వీడియో ప్రకారం స్పిల్వే పనులు చూసారా? స్పిల్వే పనులు స్టార్ట్ చేసి స్పిల్వేకి కింద కాంక్రీట్ వేసి, అక్కడ కామెంటరీ లేదులేండి, మ్యూజిక్ ఉంటుంది అందుకే నేనే చెప్తున్నా. స్పిల్వేకి కింద కాంక్రీట్ వేసి మళ్ళా స్పిల్వేని ఎన్ని మీటర్లు అండి? బెడ్ 27 మీటర్ల, నాకు సరిగ్గా కనిపించట్లేదు, ఆ హైట్ కు లేపి తర్వాత పిల్లర్లు వేసి తర్వాత అవన్నీ ఇంకా క్లాంపులు లేకపోతే ఐరన్ వర్క్స్ అన్ని చేసి 48 గేట్లు అమర్చి పైన రోడ్డు కూడా వేస్తారు. పైన రోడ్డు కూడా చూడండి క్లియర్ గా. ఫస్ట్ దేంతో మొదలు పెట్టారు? స్పిల్వేతో మొదలు పెట్టారు. ఏది? ఈ గ్రాఫిక్స్ డిజైన్స్ అంటే ఈ 3D వీడియోలో కూడా. తరువాత ముందు పక్క అదంతా వేస్తున్నారు. మొదలు పెట్టింది ఏది? స్పిల్వే. పూర్తయింది కూడా చూడండి, ఆ గేట్లు కూడా. తరువాత ఇది అప్రోచ్ ఛానల్ చూడండి.
మళ్ళా కింద ఏవో బ్రిడ్జ్ కడతాంటారు, ఆ బ్రిడ్జ్ అసలు కట్టలేదు. అది కూడా ప్లాన్ లో ఉంది. అంటే మామూలుగా వెహికల్స్ పోవడానికి బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కట్టుకుంటున్నారు కానీ అది ఎక్కడ పూర్తయింది, క్లోజ్ అయిన దాఖలాలు లేవు. అగో పిల్లర్లు వేసి బ్రిడ్జ్ ఒకటి. సో స్పిల్వే పూర్తయింది, ఇప్పుడు బ్రిడ్జ్ పూర్తయింది, ఆ పైన రోడ్ వేసారు, అంతా ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి కాంక్రీట్ వర్క్, అప్రోచ్ ఛానల్ స్పిల్ ఛానల్లో కాంక్రీట్ వర్క్ అది కూడా జరగలేదు. స్పిల్వే అసలు 5% కంటే ఎక్కువ చంద్రబాబు కట్టలేదు. కాంక్రీట్ వర్క్ అప్రోచ్ ఛానల్ స్పిల్ ఛానల్ కి కాంక్రీట్ వర్క్ కట్టలేదు. ఇప్పుడు చూడండి కాఫర్ డ్యామ్లు, ఎగువ కాఫర్ డ్యామ్ దిగువ కాఫర్ డ్యామ్ రెండు కంప్లీట్ చేశారు, అంటే ఇది గ్రాఫిక్స్ లో. కానీ కాఫర్ డ్యామ్ అసలు కట్టనే లేదు. ఇప్పుడు ఇది డయాఫ్రమ్ వాల్ వర్క్ జరుగుతుంది. డయాఫ్రమ్ వాల్ వర్క్ ఎందుకంటే అక్కడ ఇసుక ఉంది, క్లే ఉంది కాబట్టి సాలిడ్ గా ఉండదు. ఎక్కువ వరదలు వస్తే ఆ ఇసుక ఇదంతా కొట్టుకుపోతుంది. పైన ఉట్టి డ్యామ్ కడితే సరిపోదు కాబట్టి కింద గట్టి కాంక్రీట్ వాల్, దాన్నే డయాఫ్రమ్ వాల్, కింద 100 మీటర్ల లోతుకి డయాఫ్రమ్ వాల్ కడుతున్నారు. సో ఫస్ట్ స్పిల్వే కట్టారు, తర్వాత అప్రోచ్ ఛానల్ కి స్పిల్ ఛానల్ కి కాంక్రీట్ వర్క్స్ చేశారు, ఏది గ్రాఫిక్స్ లో. తర్వాత ఎగువ కాఫర్ డ్యామ్ దిగువ కాఫర్ డ్యామ్ కట్టారు, ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ కడుతున్నారు. అర్థమైంది కదండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది కదా. ఇది చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్, మాయా ప్రపంచంలోనే చంద్రబాబు నాయుడు కట్టుతున్న ఆర్డర్. ఇప్పుడు ఇట్లా చూడండి మెల్లగా అట్లా దించుతున్నారు. ఈ డయాఫ్రమ్ వాల్ ఎవరు కట్టారంటే బావర్ అనే జర్మన్ కంపెనీ వాళ్ళు కట్టారు డయాఫ్రమ్ వాల్. కట్టిన తర్వాత డయాఫ్రమ్ వాల్ పూర్తవుతుంది. దానిపైన ఇగో ఇప్పుడు ఇది ఈసీఆర్ఎఫ్ అర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కట్టాల. ఎంత హైట్ కు అంటే 35 మీటర్ల హైట్ కు కడితే అప్పుడు ఆ నీళ్లు నిల్వ ఉంటాయి. మనము కావాల్సినప్పుడు పంటలకు గాని తాగునీరుకు గాని స్పిల్వే ద్వారా నీళ్లను వదిలేయచ్చు, రైట్ కెనాల్ కి లెఫ్ట్ కెనాల్ కి. క్లియర్ గా అర్థమైంది కదండి. అది పోలవరం. అంబటి రాంబాబు గారు ఈ పోలవరం నాకే అర్థం కాలే, ఎంతో మందిని నేను కనుక్కున్నాను, నిపుణులను కనుక్కొని మొత్తం అర్థం చేసుకోవాలి అది అని చెప్పేసి నాకే అర్థం కాలే, ఒకటి నేనే చెప్పలే. ఏముందబ్బా అర్థం కావడానికి? ఇది స్ట్రక్చర్, ఏది పోలవరం. ఇంకొంచెం గణాంకాల్లోకి వెళ్తే అది కూడా చెప్తాను, మనకు వెబ్సైట్లలో దొరుకుతాయి. ఇప్పుడు irrigationap.cgg.gov.in irrigationap.cgg.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్తే అసలు ఈ పోలవరం ఏమేం స్ట్రక్చర్స్ ఉంటాయనేది క్లియర్ గా చెప్పాడు. ఈ పోలవరంలో ఉండేటటువంటి డ్యాము అండ్ అపర్టనెంట్ వర్క్స్ దాని విలువ 9,135 కోట్లు, రైట్ మెయిన్ కెనాల్ 2,370 కోట్లు, లెఫ్ట్ మెయిన్ కెనాల్ 1,635 కోట్లు, పవర్ హౌస్ 2,868 కోట్లు, టోటల్ కాస్ట్ 16,010 కోట్లు, ప్లస్ R&R కి 33,000 కోట్లు. అది ఎప్పుడు 2020 లెక్క ప్రకారం. ఇప్పుడు ఇంకా రేట్లు పెరిగింటాయి, ఇంకా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. సో మొత్తం 55,000 కోట్లు ఎంతో అని బడ్జెట్ జగన్మోహన్ రెడ్డి గారు అంచనా వేశారు. ఓకే, సో అది ఒకటి. నెక్స్ట్ ఈ లెంత్ ఎంత ఉంటుంది లేకపోతే విడ్త్ ఎంత ఉంటుంది అంటే అర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ యొక్క వెడల్పు 2.5 కిలోమీటర్లు, 2,454 మీటర్లు, అంటే 2.454 కిలోమీటర్స్. స్పిల్వే కుడిపక్క స్పిల్వే కట్టాం కదా, స్పిల్వే దాని పొడవెంత అంటే 1.12 కిలోమీటర్స్, అంటే 1,128 మీటర్లు. లెఫ్ట్ మెయిన్ కెనాల్ 181 కిలోమీటర్లు, రైట్ మెయిన్ కెనాల్ 174 కిలోమీటర్లు. సో ఇప్పుడు మీకు స్ట్రక్చర్ అర్థమైంది కదా. అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి, ఇట్లా ఎత్తండి చాలు. ఇట్లా చంద్రబాబు నాయుడు లాగా ఇట్లా ఇట్లా ఎత్తకండి, భుజాలు నొప్పి వస్తాయి. అర్థమైంది కదా ఇంతవరకు. ఇది అబ్బా స్ట్రక్చరు, మొత్తం పోలవరం ప్రాజెక్టు రూపురేఖలు, దాంట్లో ఉండే పార్ట్స్, కాంపోనెంట్స్, లేకపోతే ఎక్కడెక్కడ ఏమేమి స్ట్రక్చర్లు ఉండాలా, రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్, ల్యాండ్ అక్విజిషన్, R&R, లేకపోతే పవర్ ప్రాజెక్ట్, ఇదంతా. సో చంద్రబాబు నాయుడు గారు నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తా. ఇప్పుడు పర్సంటేజ్ల గురించి మాట్లాడుకుందాం. అంటే ఏంటి, ఫస్ట్ చంద్రబాబు నాయుడు చెప్పినట్లు, ఇంజనీర్లు చెప్పినట్లు, చంద్రబాబు నాయుడే గ్రాఫిక్స్ లో చూపించినట్లు స్పిల్వే ఫస్ట్ కంప్లీట్ చేసి, అప్రోచ్ ఛానల్ స్పిల్ ఛానల్ కంప్లీట్ చేసి, అప్పర్ లోవర్ కాఫర్ డ్యామ్లు కట్టి తర్వాత డయాఫ్రమ్ వాల్ కట్టాలి కదా, అదేం చేయకోకుండానే, ఈ పక్క పనులు ఏం చేయకోకుండానే మన చంద్రబాబు గారు అపర మేధావి కదా డయాఫ్రమ్ వాల్ కట్టినారు. ఆధారాలు కూడా నేను చూపిస్తా. పర్సెంటేజ్ కంటే ముందు అదొకటి ఆధారం చూపిస్తుంది చూడండి. అక్కడ ఉండే శ్రీనివాస్ వర్మ గారు, ఇంతకుముందు మనము వారితో ఒక డిబేట్ కూడా మనం మాట్లాడినాం. 2019లో ఎలా ఉంది చూడండి స్పిల్వే.
మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే స్పిల్వే మనం కట్టిండేది నది పైన కాదు, స్పిల్వే కట్టిండేది పక్కన వేస్ట్ ల్యాండ్ లో. అదే 2023కి వచ్చే లోపల స్పిల్వే కంప్లీట్ అయింది. నీళ్లు కూడా మీరు గమనిస్తున్నారా, తేడా గమనిస్తున్నారా? పై ఫోటోకి కింద ఫోటోకి, పై ఫోటోలో నీళ్లే లేవు, కింద ఫోటోలో నీళ్లు నిల్వ ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అప్రోచ్ ఛానల్, స్పిల్వే, స్పిల్ ఛానల్ అన్ని కంప్లీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు నీళ్ళు ఎందుకు లేవంటే అసలు అది నది అయితే కదా, మనం నది మీద కాదు స్పిల్వే కట్టింది, నది పక్కన. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 2019లో ఆయన దిగిపోయే టయానికి స్పిల్వే పనులు 5 నుంచి 10% కంప్లీట్ చేశారు. అండ్ అసలు స్పిల్ ఛానల్ కానీ అప్రోచ్ ఛానల్ కానీ ఏమీ కట్టలేదు. మరి స్పిల్వే కట్టకుండా స్పిల్ ఛానల్ అప్రోచ్ ఛానల్ కంప్లీట్ చేయకోకుండా నీళ్ళని ఎట్లా డైవర్ట్ చేస్తాం? చేయలేం కదండి, నీళ్ళని డైవర్ట్ చేయలేం కదా. కాబట్టి డయాఫ్రమ్ వాల్ను కాపాడాలంటే మనం ఎగువ కాఫర్ డ్యామ్ కట్టుకోవాల్సిందే, దిగువ కాఫర్ డ్యామ్ అసలు గట్ల ఎగువ కాఫర్ డ్యామ్ కట్టుకోవాల్సిందే. మళ్ళీ నిన్న చెప్పాను చూడండి, ఎగువ కాఫర్ డ్యామ్ కట్టినప్పుడు మొత్తం ఫుల్ గా కంప్లీట్ చేసిందంటే ఏమయ్యేదంటే నీళ్లు నిలబడేటివి, గ్రామాలు ముంపుకు గురయ్యేటివి. నిన్నే చెప్పాను కదా మాట, మీకు ఐడియా ఉంది కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, 2 చోట్ల 3 మీటర్లు కాదు 300 మీటర్లు 300 మీటర్ల గ్యాప్ వదిలిపెట్టి, ఇప్పుడు 2.5 కిలోమీటర్ కదా మొత్తం ఏది విడ్త్, డ్యామ్ విడ్త్. సో 300 మీటర్ల గ్యాప్ వదిలి మధ్య మధ్యలో గ్యాప్లు వదిలి ఎగువ కాఫర్ డ్యామ్ కట్టాడు. ఆ గ్యాప్లు ఎందుకు వదిలేడు? నీళ్లు నిల్వ వస్తే ఆర్ఎండ్ఆర్ ఇవ్వలేదు, ఆర్ఎండ్ఆర్ ఇవ్వలేదు కాబట్టి గ్రామాలు మునిగిపోతే ప్రజలు ఆడిపోతారు, ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి గ్యాప్లు వదిలేడు. ఆ దరిద్రం లేకోకుండా ఫస్ట్ స్పిల్వే కట్టి, స్పిల్ ఛానల్ కట్టి, అప్రోచ్ ఛానల్ కట్టి, తర్వాత 2 కాఫర్ డ్యాములు కట్టుకొని ఎంత పెద్ద వరద వచ్చినా మన వర్కులు జరుగుతాయి అని అప్పుడు డయాఫ్రమ్ వాల్ కట్టింటే ఎంత బాగుండేదండి. మరి నదిలో డయాఫ్రమ్ వాల్ ఎట్లా కట్టాడు చంద్రబాబు నాయుడు 2016, 2018 మధ్యలో? అంటే చంద్రబాబు, కరువు, కజిన్ బ్రదర్స్, అప్పుడు నీటి ప్రవాహం అంత లేదు. సో సీజన్ లో ఆపేసిన మధ్యలో ఆ పనులు కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేసి 415 రోజులకు ఎంతకో డయాఫ్రమ్ వాల్ కట్టాడు. అసలు ఫస్ట్ అది కట్టకూడదు, ఫస్టే దాన్ని కట్టాడు. తర్వాత 2020లో ఎప్పుడూ రానటువంటి వరదలు వచ్చి, 100 ఏళ్లలో గోదావరికి ఎప్పుడు రానటువంటి వరదలు వచ్చి ఈ కాఫర్ డ్యామ్ మొత్తం అట్లా ఓపెన్ గా పెట్టినా కొంచెం బాగుండేదేమో. 300 మీటర్లు బొక్కలు పెడితే ఆ బొక్కల నుంచి ఫోర్స్ గా వాటర్ కొట్టడము, ఇసుక కొట్టుకొని పోవడము, 35% డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినింది. వీడి వరకు మీకు ఓకే కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పర్సంటేజ్లు. చాలా కష్టపడి అన్ని ఇన్ఫర్మేషన్ సేకరించానండి. మీకు ఒకటే రిక్వెస్ట్, దయచేసి 10 మందికి షేర్ చేయండి. ఇవన్నీ కూడా నా మాటలు కాదు, నేను చెప్పేటి కాదు. నాకు చంద్రబాబు లాగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారు చేసే వాళ్ళు ఉండరు. నేను అన్ని కూడా గవర్నమెంట్ వెబ్సైట్లలో చూసే నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఇప్పుడు కమింగ్ టు దట్ ఫోటోగ్రాఫ్, చంద్రబాబు నాయుడు గారు నిన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసిన ఫోటోగ్రాఫే చూపిస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ సివిల్ వర్క్స్ 71.93% పూర్తి చేశాడని చెప్పాడు చంద్రబాబు నాయుడు. దాని గురించి వస్తా. సివిల్ వర్క్స్ కొద్దిసేపు పక్కన పెడదాం. పిఐపి హెడ్ వర్క్స్ అంటే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ ఆయన 65.6% కంప్లీట్ చేశాడంట. సో పిఐపి రైట్ మెయిన్ కెనాల్ 91.14%, పిఐపి లెఫ్ట్ మెయిన్ కెనాల్ 70.99%, ఎల్ఏ అండ్ ఆర్ ఎంతండి 18.66%. ఇదే నేను ఇందాక చెప్పింది. ఇప్పుడు కాఫర్ డ్యామ్ మొత్తం కట్టేసి నీళ్లు నిల్వ వస్తే ఊళ్ళు కొట్టుకుపోతాయి కదా. ఆయన హయాంలో ఎల్ఏ అంటే ల్యాండ్ అక్విజిషన్, ఆర్ అంటే రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ ఎంత చేశాడు? కేవలం 18% చేశాడు. ఒక 54 గ్రామాలు ఎన్నో మునిగిపోతాయి అబ్బా. 18% అంటే ఒక 20 గ్రామాలకు ఏమన్నా డబ్బులు ఇచ్చింటాడు మిగతా వాటికి. సో అందుకు ఆ కాఫర్ డ్యాముల్లో బొక్కలు పెట్టినాడు. మీకు అర్థమైంది కదా. ఆయనే ఒప్పుకున్నాడు, నేను కట్టింది అంటే నేను ల్యాండ్ అక్విజిషన్ చేసుకుంది ఆర్ ఓన్లీ 18.66% అని. ఇప్పుడు సివిల్ వర్క్స్ ఫస్ట్ పక్కన పెడదాము. మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తానండి. పిఐపి హెడ్ వర్క్స్ ఆయన చెప్పిన ప్రకారం 61.6%, అలాగే రైట్ మెయిన్ కెనాల్ 91.14%, అలాగే లెఫ్ట్ మెయిన్ కెనాల్ 70.99%. మొత్తం 3 యాడ్ చేస్తే 227.73%. ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయిందంటే ఆయన హయాంలో 75.91 అని ఆయన చెప్తున్నాడు. అంతే కదండి. అంటే ఆ 3 హెడ్ వర్క్స్, పిఐపి రైట్ మెయిన్ కెనాల్, పిఐపి లెఫ్ట్ మెయిన్ కెనాల్ 75.91% పూర్తయిందని ఆయన చెప్తున్నాడు. ఆయన ప్రెజెంటేషన్ లోదే కదా నేను చెప్పింది, నాది సొంతం కాదు కదా. ఇప్పుడు ఇంకొక వీడియో అక్కడ ప్లే చేస్తాను చూడండి.
ఈ వీడియో నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను అంటే ppa.gov.in అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ.gov.in. ఏ డేట్ లో అది వాళ్ళు అప్డేట్ చేశారంటే 30/4/2024 అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ 30 తేదీ వాళ్ళు అప్డేట్ చేసింది ఏంటంటే హెడ్ వర్క్స్ రైట్ మెయిన్ కెనాల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ మొత్తం పూర్తయిందే ఎంతరా అయ్యా అంటే 57.22%. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ.gov.in వెబ్సైట్ లో వాళ్లే క్లియర్ గా మొత్తం అర్త్ వర్క్ కాంక్రీట్ స్టీలు ఇవన్నీ వాళ్ళు పర్సెంటేజ్ తో సహా వేసి ఓవరాల్ గా ఎంత కంప్లీట్ అయిందంటే 57.22% అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజెంటేషన్ లో ఎంత అయిందని చెప్పాడు, ఓవరాల్ గా 75% అయిందన్నాడు. ఏది హెడ్ వర్క్లు రైట్ మెయిన్ కెనాల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన గణాంకాలు కరెక్టా లేకపోతే ppa.gov.in లో ఉన్న గణాంకాలు కరెక్టా? చంద్రబాబు నాయుడు గారు మీరే చెప్పాలి. ఇంకా గమ్మత్తైన విషయం నేను ఇందాకే చెప్పాను కదండి, రైట్ మెయిన్ కెనాల్ ఒక 30% రాజశేఖర రెడ్డి గారి హయాంలో, లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఒక 30% అనుకుందాం, ఇంకా ఎక్కువైంది కానీ 30% అనుకుందాం. ఇప్పుడు ఆసక్తికరంగా మీరు చూస్తున్న ఫోటోలో పోలవరం పురోగతిలో వ్యత్యాసం, ఆ ఫోటోలో హైడ్రో పవర్ ప్రాజెక్టు గురించి అస్సలు మెన్షన్ చేయలేదు. హైడ్రో పవర్ ప్రాజెక్టు గురించి అస్సలు మెన్షన్ చేయలేదు. సో చంద్రబాబు నాయుడు ప్రజల్ని ఎట్లా కన్ఫ్యూజ్ చేస్తున్నాడంటే 72% అంటున్నాడు కదా, ఆ 72% కథ ఏందో కూడా చూద్దాం. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే నిర్వాసితులను తీసుకెళ్లి వేరే చోట ఇల్లు కట్టి అవన్నీ చేసి వాళ్లకు సేఫ్టీ అంతా చూపిస్తేనే ప్రాజెక్టు పూర్తయినట్లు గానీ, లేకపోతే ప్రాజెక్టు పూర్తయినట్టు ఎట్లయితది? చంద్రబాబు నాయుడు 72% డొల్లతనాన్ని కూడా నేను బయట పెడతా, కొంచెం లెంత్ ఎక్కువైందని, కానీ చూడండి. కానీ ఫస్ట్ ఆయన చెప్పిన పర్సెంటేజ్లనే మనము కూడదాం. సివిల్ వర్క్స్ 71.93% ప్లస్ హెడ్ వర్క్స్ ఎంతండి? హెడ్ వర్క్స్ 65.6% ప్లస్ రైట్ మెయిన్ కెనాల్ 91.14% ప్లస్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ 70.99% ప్లస్ LA అండ్ R&R 18.66% ప్లస్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ 0%. దాని గురించి చెప్తాను. సో వీటన్నిటిని కూడి డివైడెడ్ బై 6 వేస్తే మొత్తం పోలవరం కంప్లీట్ అయినదే ఎంతండి? 43.05%. ఓవరాల్ గా 43.05%. ఇప్పుడు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ని 0% చంద్రబాబు నాయుడు అసలు స్టార్ట్ చేయలేదు అని చెప్పడానికి మళ్ళీ నేను 2 ఆధారాలు చూపిస్తానండి. ఒకటి కాదు, 2 ఆధారాలు చూపిస్తాను. మనం మళ్ళీ ఇంకొక వెబ్సైట్ లోకి వెళ్దాం. ఏ వెబ్సైట్ లోకి వెళ్దాం ఈసారి అంటే apgenco.gov.in లోకి వెళ్దామండి. apgenco.gov.in ఇది నా వెబ్సైట్ కాదు, ఇప్పుడుంది, ఈ రోజే నేను చూశాను. ఇదిగోండి apgenco.gov.in. దాంట్లో ఎప్పుడు ఈ పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అంటే 12 టర్బైన్లు ఉంటాయి, ఒక్కొక్క టర్బైన్ లో 80 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడు మొదలు పెట్టారు? జీరో డేట్ ఆఫ్ ప్రాజెక్ట్ కమెన్స్డ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 30th March 2021. MEIL కి అనుమతులు వచ్చింది ఏపీ జెన్కో నుంచి 2021లో. 30/3/2021 మొదలు పెట్టారు. అంటే చంద్రబాబు నాయుడు హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం చేసింది 0. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ సివిల్ వర్క్స్ లోకి వస్తాం మనం. 0. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, నేను చెప్పింది కాదు, apgenco.gov.in లో. దానికోసం మీకు ఒక వీడియో కూడా చూపిస్తాను. మన వాళ్ళు అంటే మన హయాంలో ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కి ఏం చేశారు. 12 టర్బైన్స్ ఉంటాయి, ఒక్కొక్క టర్బైన్ లో 80 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మొత్తం 960 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మెగా ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు ఏం చేశారో ఒకసారి చూడండి. MEIL వాళ్ళు, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ వాళ్ళు పెట్టిన వీడియో 11 నెలల క్రితం ఒకసారి చూడండి. ఇదంతా కూడా పైన వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఆయన హయాంలో వెహికల్స్ వెళ్ళాడు. ఇదంతా చూడండి, కొండను తవ్వి స్టార్ట్ చేసిన వర్క్. 12 టర్బైన్స్ అన్నాను కదా, కౌంట్ చేసుకోండి. 12 టర్బైన్స్, ఆ సొరంగాలు, ఇవన్నీ కూడా 2021 తర్వాత జరిగిన వర్క్. అసలు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 0. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వర్కే జరగలేదు. చూడండి ఎంత పెద్ద వర్క్ జరిగింది. టర్బైన్స్ ఇవి ఒక్కొక్కటి, అట్లా 12 టర్బైన్స్ ఉంటాయి. ఒక్కొక్క టర్బైన్ నుంచి 80 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. చూడండి ఆ టర్బైన్స్, అవన్నీ వర్కులు జరిగింది 2021 తర్వాత.
చంద్రబాబు నాయుడు చెప్పేది ఏంది, అసలు 3.88% వర్క్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, అసలు వర్క్లే చేయాలంటున్నారు. మరి ఇవన్నీ ఎవరు చేశారు? ఇది కూడా 11 నెలల క్రితం వీడియో. ఇప్పుడు ఇంకా ఎక్కువ ప్రోగ్రెస్ జరిగింది హైడ్రో పవర్ ప్రాజెక్ట్ లో. చూడండి, వర్కులన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఇవి జరగలేదు అంటే ఏం చెప్తామండి? ఆ టన్నెల్స్ తవ్వి అక్కడ నుంచి వాటర్ వస్తాయి, టర్బైన్స్ లో వాటర్ పడుతుంది, అక్కడ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అవుతుంది. చూడండి, ఇవంతా వర్క్ కదా. చంద్రబాబు నాయుడు చెప్పడం ప్రకారం ఇది వర్క్ కానే కాదంటాడు. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు మళ్ళా చంద్రబాబు నాయుడు ఫోటో దగ్గరికి వద్దామండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేసిన అంటే ఆయన పర్సెంటేజ్లు అన్ని తప్పని నేను నిరూపించాను కదండి. ఇటుపక్కకు వద్దాం. సివిల్ వర్క్స్ ఎంత అన్నాడండి? 71.92%, 93%, 72% అనుకోండి. చంద్రబాబు నాయుడు గారు కట్టారంట 2014 నుంచి 19 దాన్నే ఊదరగొడుతున్నారు 72 ఆ 72 కూడా డీకోడ్ చేద్దాం. నేను ఇందాకే చెప్పాను కదండి, ఒక మెయిన్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఒక 5 ఉన్నాయనుకుందాం. స్పిల్ వే, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్ ఒక 20% అనుకుందామండి. ఆ 3 కలిసి. ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ ఒక 20% అనుకుందాం. డయాఫ్రమ్ వాల్ ఒక 20% అనుకుందాం. అర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ఒక 20% అనుకుందాం. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒక 20% అనుకుందాం. టోటల్ ఆ డ్యామ్ దగ్గర 100% అయితే స్పిల్ వే ఎంత కట్టాడు చంద్రబాబు నాయుడు? 5% కూడా పూర్తి చేయలే. అంటే ఓవరాల్ 20%లో 5% చేశాడు అనుకుందామండి. సో 5%. దిగువ కాఫర్ డ్యామ్ కట్టలేదు. ఎగువ కాఫర్ డ్యామ్ ఒక 8% కట్టాడు అనుకుందాం. 10% కట్టలేదు, 2 బొక్కలు ఉన్నాయి. సో 8 + 5 ఎంత? 13. డయాఫ్రమ్ వాల్ 20% చేసుకుందాం చంద్రబాబు నాయుడు ప్రకారం. 13 + 20 ఎంతండి? 33. అర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ఇంతవరకు ఇప్పటికీ కూడా జరగలే. సున్నా. అది ఏమి జరగలే. ఇంతవరకు పనే జరగలే. డయాఫ్రమ్ వాల్ బాగుంటాయి కదా అర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కట్టేకి, అది అస్సలు జరగలే. సో అది 0%. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అసలు మొదలే పెట్టలే చంద్రబాబు నాయుడు, అది 0%. సో 5 + 8 + 20 ఎంత అండి? చంద్రబాబు నాయుడు ఆ డ్యామ్ చుట్టూ కట్టింది 33%. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు చెప్పేదాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు 3.88% అంటున్నారు కదా. సిగ్గు, శరం, మానం, మర్యాద ఉండాలండి. జగన్మోహన్ రెడ్డి గారు స్పిల్ వే మొత్తం కంప్లీట్ చేశారు. అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్ కంప్లీట్ చేశారు. సో అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేసింది ఎంతండి? 15%. చంద్రబాబు నాయుడు 5% కడితే చంద్రబాబు నాయుడుకి చేత కాకపోతే మిగతా 15% జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ దాదాపు 80% పూర్తయింది. అంటే 20లో 80% ఎంత? 16%. 16 + 15 ఎంత? 31%. ఇంకా మధ్యలో ఏమైనా టచ్ చేయడానికి, అర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ఇది ఏదైనా టచ్ చేయడానికి, కాఫర్ డ్యాములు కట్టడానికి దరిద్రం ఏంటంటే, ఒకటి R&R పూర్తి గల చంద్రబాబు నాయుడు హయాంలో 18%. రెండోది డయాఫ్రమ్ వాల్ దెబ్బతినింది. ఇంకా ఎక్కడ కంప్లీట్ చేస్తారు? సో చంద్రబాబు నాయుడు ఆ డ్యామ్ చుట్టూ నేను చెప్పేది రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్, హెడ్ వర్క్స్ ఇవి కాదు. R&R ఇది కాదు. R&R దగ్గరికి వస్తాను నెక్స్ట్, అదే లాస్ట్. సో చంద్రబాబు నాయుడు 33% దాకా కంప్లీట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 31% వారు కూడా కంప్లీట్ చేశారు. ఏది కోవిడ్ వచ్చేసి, వరదలు వచ్చి ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నా చాలా మటుకు వర్క్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఆపకుండా ఎక్కడ పనులు చేశారు. కమింగ్ టు R&R, వీళ్ళు ఏమన్నారు? R&R దగ్గరకు వస్తే చంద్రబాబు నాయుడు హయాంలో ల్యాండ్ అక్విజిషన్ అండ్ R&R 18.66% అవుతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అదనంగా 4% అయిందన్నారు. సిగ్గు, శరం, మానం, మర్యాద ఏమైనా ఉందా చంద్రబాబు నాయుడు గారు? మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసినారు. ఇప్పుడు నేను మళ్ళీ PAA.gov.in ఆ వెబ్సైట్ లోనే మీరు కూడా వెళ్ళి చూడండి. PAA.gov.in ఆ వెబ్సైట్ లోకి వెళ్తే ఇప్పుడు ఇంకొక ఫోటో పెడుతున్నాను చూడండి. ఇంకొక ఫోటో. Details of rehabilitation and resettlement under phase 1. Total number of PDFs to be shifted in phase 1. Total number of PDFs అంటే Project Displaced Families. PDFs అంటే Project Displaced Families. ఇది కూడా 30 ఏప్రిల్ 2024లో లేటెస్ట్ అప్డేట్స్. 30 ఏప్రిల్ 2024. టోటల్ 20,946 కుటుంబాలని షిఫ్ట్ చేయాల్సి ఉంటే 30 ఏప్రిల్ 2024 వరకు ఎన్ని కుటుంబాలని షిఫ్ట్ చేశారు? 12,797 కుటుంబాలని షిఫ్ట్ చేశారు. అంటే ఏంటి? 61.10% కంప్లీట్ అయిందంట. ఎంత ల్యాండ్ అక్విజిషన్ జరిగింది? ఫండ్ రిక్వైర్డ్ ఫర్ ల్యాండ్ అక్విజిషన్ R&R అంటే 7,907 టోటల్ ఇన్ క్రోర్స్ అయితే 70% కంప్లీట్ చేశారు. అంటే దాదాపుగా 5,593 కోట్లు R&R కోసం ఖర్చు చేశారు. చంద్రబాబు నాయుడు 18% కంప్లీట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు R&R కేవలం 4% కంప్లీట్ చేశారని చెప్పుకుంటాడే. ఇంకా సిగ్గు, శరం, మానం, మర్యాద ఏమన్నా ఉందా?
ppa.gov.in లో క్లియర్ గా వాళ్ళు చెప్పేది 70% R&R కంప్లీట్ అయింది. ఫేజ్ 1 లో 61.10% పీడిఎఫ్స్ ని అంటే ప్రాజెక్ట్ డిస్ప్లేస్ ఫ్యామిలీస్ ని షిఫ్ట్ కూడా చేశారు. ల్యాండ్ అక్విజిషన్ 95% ల్యాండ్ అక్విజిషన్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇంకా ఏమి గణాంకాలు కరెక్ట్ చంద్రబాబు నువ్వు చెప్పు రాజా. చీ 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 చీ. రాజశేఖర్ రెడ్డి గారు మేజర్ వర్క్స్ చేసిన ఆర్ఎంసీ రైట్ మెయిన్ కెనాల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ నాదే అని వేసుకుంటావు. డయాఫ్రమ్ వాల్ ముందు కొట్టి సంకన ఆగిపించినావు. స్పిల్వే కట్టలేదు, స్పిల్ ఛానల్ లేదు, అప్రోచ్ ఛానల్ లేదు, లోవర్ కాఫర్ డ్యామ్ లేదు, అప్పర్ కాఫర్ డ్యామ్ లో 2 బొక్కలు పెట్టినావు. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అసలు మొదలు పెట్టలేదు. R&R 18%, నువ్వే చెప్పినావు 18% నా హయాంలో R&R జరిగిందని. R&R పూర్తి కాకోకుండా కాఫర్ డ్యామ్ కట్టి స్పిల్వే కూడా కట్టకుండా కాఫర్ డ్యామ్ కడితే నీళ్లు నిలబడితే మొత్తం ఊరు వాడ ఏకమై ఆ 54 గ్రామాలు కొట్టుకొని పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? పోనీ ఆ బొక్కల్ని పూడ్చమని చంద్రబాబు నాయుడు ఎవరికి చెప్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాడు. ఎట్లా బొక్కల్ని పూడుస్తాడు? ఆ 2 కాఫర్ డ్యామ్ బొక్కలు పూడ్చింటే అంట డయాఫ్రమ్ వాల్ బతికేదంట. స్పిల్వే కట్టకుండా ఆ బొక్కల్ని ఎట్లా పూడుస్తారు చెప్పండి? ఏ విధంగా? అప్రోచ్ ఛానల్ స్పిల్వే ఇదంతా వస్తే నీళ్ళని అప్పుడు డైవర్ట్ చేస్తే అప్పుడు బొక్కలు పూడిస్తే గ్రామాలు మునగవు. ఎంత అనాలోచితంగా అసలు ఇంజనీర్లు చెప్పారు డయాఫ్రమ్ వాల్ ముందు కట్టద్దని చెప్పాడు. స్వయంగా చంద్రబాబు నాయుడు ఆయన యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్న గ్రాఫిక్స్ వీడియోలోనే ఫస్ట్ స్పిల్వే కట్టి అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, తర్వాత ఎగువ దిగువ కాఫర్ డ్యామ్లు, తర్వాత డయాఫ్రమ్ వాల్, తర్వాత హైడ్రో పవర్ ప్రాజెక్టు, తర్వాత ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ఆయన ప్రజెంటేషన్ లోనే అటు చూపించి పోనీ ఆ చేసిన పనులైనా సక్కంగా చేసినారా, మంచిగా చేసినారా, లోటుపాట్లు లేకుండా చేసినారంటే ముగించే ముందు ఒక వీడియో చూపిస్తానబ్బా. ఎవరిది? స్వయంగా ఆ డ్యాము చంద్రబాబు నాయుడు హయాంలో కట్టిన ట్రాన్స్ట్రాయ్ ఆ అధినేతనే రంగారావు అనుకుంటా ఆయన పేరు, రాయపాటి రంగారావు. ఆయనే మాట్లాడుతున్నాడు. ఒక్కసారి వినండి. ఇది విని ముగించేద్దాం. మా కుటుంబానికి చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు లోకేష్ చాలా అన్యాయం చేశారు. 2013లో రాష్ట్రం విడగొట్టినప్పుడు ఆ రోజు మా నాన్నగారే ఆంధ్రప్రదేశ్ ఉన్న ఎంపీలందరితో లీడ్ తీసుకెళ్లి ఫస్ట్ ఆయనే స్పీకర్ గారికి ఇచ్చి మేమందరం రాజీనామా చేస్తున్నామని ఇచ్చారు ఫస్ట్. అలాంటి పరిస్థితుల్లో వేరే దారి లేక అదే సంవత్సరం సోనియా గాంధీ ట్రాన్స్ఫర్ నుంచి పోలవరం ప్రాజెక్టు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఇచ్చింది కాదు ఇది. ఆయనే మాకేం చేయలా, మమ్మల్ని దోసుకున్నాడు. ఇచ్చారు. తప్పనిసరి పరిస్థితే జైలు దగ్గర నుంచి ఎంత హింస పెట్టాడంటే ఎలక్షన్కి 150 కోట్లు తీసుకున్నారు. ఎవరెవరు ఎంత తీసుకున్నారో మాకు తెలిసి లెక్కలు ఉన్నాయి. లోకేష్ ఆ ప్రాజెక్ట్ లో సర్వనాశనం చేశారు. మేమేదో బాగుపడతామని సహాయం చేయాలి కానీ మమ్మల్ని నాశనం చేయటమా? చంద్రబాబు నాయుడు, లోకేష్ దొంగలు. ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు సబ్ కాంట్రాక్ట్ వాళ్ళు పోలవరం అన్నాడుగా, అన్ని పచ్చి అబద్దాలు. వాళ్ళు వస్తే బేవర్స్. అదొక పార్టీ కాదు. ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం కాదు, వాళ్ళ కోసం. అది వాళ్ళ బాగోగులు, వాళ్ళ కుటుంబ సభ్యులు. అదొక వ్యాపార సంస్థ. ఆ పోలవరం 72% అని చంద్రబాబు సంకలు గుద్దుకుంటున్నాడు కదా. ఆ కాంట్రాక్ట్ చేసిన కాంట్రాక్టరే 150 కోట్లు తిన్నారంట. ఏది ఎలక్షన్ ఫండింగ్ గా వీళ్ళ దగ్గర నుంచి. నేనన్న మాటలుగా పోలవరాన్ని దోచుకున్నారని చెప్పేసి వాళ్ళే అంటున్నారు. ఇంకా ఎక్కడండి జరిగింది? మనమందరం చెప్తే తప్పులేండి. నాకు ఆ వీడియో ఇప్పుడు ప్లే చేయాలంటే మళ్ళీ వెతకాలా, అది అందరి దగ్గర ఉంది. మన ప్రధానమంత్రి మోదీ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాగా పొగుడుతున్నారు కదా, మోదీ గారికి విజన్ ఉంది, మోదీ గారు గ్రేట్, మోదీ గారు ఏం చెప్పినా కరెక్ట్ అని. మోదీ గారు ఏమన్నారు? చేతులు ఇట్టిట్లని పోలవరం ఏటీఎం హై, ఏటీఎం చంద్రబాబు నాయుడు కో అన్నాడు. చరిత్ర అబద్ధాలు చెప్పదు. ఈ రోజు వచ్చేసి ఇంకా నాకు ఏడుపు ఒక్కటే తక్కువ. నా పోలవరాన్ని చంపేసినారు, నాశనం చేసినారు, భ్రష్టు పట్టించినారంటే నాశనం చేసింది నువ్వు, భ్రష్టు పట్టించింది నువ్వు. కట్టాల్సింది ఫస్ట్ కట్టకుండా కాంట్రాక్ట్ల కోసము, లేకపోతే కాంట్రాక్ట్ పైకాల కోసము నువ్వు. ఇంకా ఇంతకంటే నేను చెప్పలేనండి. ప్రతిదీ మీకు ఆధారాలతో సహా చూపించినాను.
చంద్రబాబు నాయుడు ఎంత విచిత్రంగా మాట్లాడతాడంటే ఆ 2 ఎగువ కాఫర్ డ్యామ్ బొక్కలు కూర్చింటే డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నదంట. మరి నువ్వు బొక్కలెందుకు పెట్టినావు చంద్రబాబు నాయుడు? కట్టేదేదో మొత్తం కట్టింటే ఆ 2.4 కిలోమీటర్లు వెడల్పు ఉంటది కదా కాఫర్ డ్యాము, అంటే పొడవు ఉంటది కదా, మొత్తం కట్టేయకుండా మధ్యలో బొక్కలు ఎందుకు పెట్టినావు? నీకు కూడా తెలుసు ఆ బొక్కలు పూడుస్తే గ్రామాలు మునుగుతాయి, పైనున్న గ్రామాలు, కాబట్టే నువ్వు బొక్కలు పెట్టినావు. ఆ బొక్కలు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఫస్ట్ స్పిల్వే కట్టేసి అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్ ఇవన్నీ కాంక్రీట్ వర్కులు అన్ని పూర్తి చేసుకుని ఉంటే నీళ్ళని డైవర్ట్ చేసిండొచ్చు. అప్పుడు ఎగో కాఫీ ట్యాంక్ కట్టిండొచ్చు బొక్కలు లేకుండా, తర్వాత డయాఫ్రమ్ వాల్ కట్టిండొచ్చు. మళ్ళీ ఒక ఫోటో చూపించి ముగిస్తాను చూడండి. ఈడ నీళ్లు లేవు అంటే ఇది స్టార్ట్ అయినప్పటికీ నీళ్లు లేవు. మరి ఇక్కడ నీళ్లు నిల్వ ఎట్లొచ్చే నీళ్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికి నీళ్లు డైవర్ట్ చేశారు. నీళ్ళు అయితే డైవర్ట్ చేయగలిగారు. కానీ ఈడ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినింది. ఇంకా కాఫర్ డ్యామ్ కట్టేంది కట్టకపోతేంది, డయాఫ్రమ్ వాల్ ఏం చేయాలనే దానికి చంద్రబాబు నాయుడు నిన్న వీడియోలో చూపించాను కదా, ఏమన్నారు? నిపుణుల కమిటీ డిసెంబర్ లోపల నివేదిక ఇస్తాదంట, ఉండేదాన్ని రిపేర్ చేయాలనా లేకపోతే కొత్తది కట్టాలనా అని. కాబట్టి ఇంకో 4-5 ఏళ్ళైనా పట్టొచ్చంట. అప్పుడు 2016 నుంచి 19 లోపల నువ్వు 72% కడితే ఇప్పుడు మిగిలింది ఎంతబ్బా? ఇంకా మిగిలింది ఎంత? జగన్మోహన్ రెడ్డి గారు 6% వేసుకుందాంలే, ఇంకా 24% కట్టడానికి నీకు 5 ఏళ్ళు ఎందుకు? 6 నెలల్లో కట్టలేవా? ఇట్లా 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 ఏమీ కట్టలే. పోలవరం మెయిన్ డ్యామ్ దగ్గర ఏమీ కట్టలే. కట్టిన డయాఫ్రమ్ పోయింది, కాఫర్ డ్యామ్ బొక్కలున్నాయి, స్పిల్వే అసలు ఏం కంప్లీట్ చేయలే, అప్రోచ్ ఛానల్ కంప్లీట్ చేయలే, స్పిల్ ఛానల్ కంప్లీట్ చేయలే, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అసలు మొదలుపెట్టింది మార్చి 2021లో ఏపీ జెన్కో వెబ్సైట్లో ఉంది, మీరు మళ్ళీ వెళ్ళి చూడండి. ఇంకా ఇంతకంటే క్లియర్ గా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి పోలవరం గురించి? మీకు 2 చేతులు జోడించి నేను దండం పెట్టి చెప్పేది ఏంటంటే, ఏ వీడియో మీరు ఫార్వర్డ్ చేసినా చేయకపోయినా పర్లేదు, కానీ ఈ వీడియో అయితే ఫార్వర్డ్ చేయండి. ఇంకా అంబటి రాంబాబు గారికి అర్థం కానంతగా ఏముందో ఈ ప్రాజెక్టులో, నేను ఒక 2 గంటలు 3 గంటలు నిన్న రాత్రి నుంచి కూర్చొని మొత్తం చూసి, అంటే టైం ఎక్కడ ఎక్కువ పడుతుంది అంటే మనం అన్ని వెబ్సైట్లు వెతికి ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని వెతకడానికి టైం ఎక్కువ పడుతుంది, కానీ అర్థం చేసుకోవడానికి ఏమంత టైం పట్టదు. అంబటి రాంబాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు అంతమంది అధికారులు ఉంటారు, వాళ్ళంతా ఇన్ఫర్మేషన్ అంతా తెచ్చి టేబుల్ మీద పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా అంబటి రాంబాబు గారికి ఏమర్థం కాలేదో, ఎందుకు చెప్పలేకపోయినాడో నాకు తెలియదు. ఒకటి, రాంబాబు గారు ప్రతి 2 వారాలకో ప్రతి నెలకు ఒకసారి మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్పింటే ఈ రోజు మనం ఇంతగా చెప్పుకోవాల్సిన అవసరం రాదు కదా.